అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. వృశ్చిక రాశి వారికి జూలై 25 నుండి 30 తేదీ వరకు వీరి జాతకం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ జీవితంలో జ్యోతిష్య శాస్త్ర ప్రభావం ఎంతగా ఉంటుందో మనందరికీ తెలుసు. ప్రతి గ్రహ సంచారం, నక్షత్ర స్థితి మీ దైనందిన జీవితంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. జూలై 25 నుండి 30 తేదీ వరకు వృశ్చిక రాశి వారి జీవితంలో జరగబోయే కీలక మార్పులు, సానుకూల అవకాశాలు, ఎదురయ్యే సవాళ్లు, తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు శుభ సూచనల గురించి సంపూర్ణంగా తెలుసుకుందాం. ఈ కొన్ని రోజులు మీ జీవన ప్రయాణంలో ఒక ముఖ్యమైన మలుపు తిప్పే సమయంగా మార్చవచ్చు. కాబట్టి ఈ పూర్తి వీడియోను శ్రద్ధగా వినండి. మీ భవిష్యత్తుకు సంబంధించిన దిశానిర్దేశం దీనిలో మీకు లభించవచ్చు. ముందుగా వృశ్చిక రాశి వారి స్వభావం గురించి కొంచెం మనం మాట్లాడుకుందాం. వృశ్చికం అనేది జలతత్వానికి చెందిన ఒక శక్తివంతమైన రాశి. నవగ్రహాల్లో కుజుడు ఈ రాశికి అధిపతి. గ్రహం కుజుని ప్రభావం వల్ల వీరు సహజంగానే అపారమైన ధైర్యం, సంకల్పం, గూఢచార్యం వంటి లక్షణాలను కలిగి ఉంటారు. వీరి మనోవైజ్ఞానిక లోతులు, అద్భుతమైన ఓర్పు మరియు అంతర్గత శక్తి ఎవరికీ అంతుపట్టవు. వృశ్చిక రాశి వారు సహజంగా ఇతరుల నుండి తమ భావాలను మరియు ఆలోచనలను రహస్యంగా ఉంచడానికి ఇష్టపడతారు. ఒకసారి ఒక నిర్ణయం తీసుకుంటే దానిని కట్టుబడి ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా వెనక్కి తిరగరు. వీరి పట్టుదల వీరిని ఉన్నత స్థానాలకు చేరుస్తుంది. అయితే కొన్నిసార్లు మితిమీరిన ఆలోచనలు మరియు అనుమానాలు వీరిని లోపల నుంచే తొలిచేయవచ్చు. ఈ లక్షణాలు ఈ తేదీల్లో వారి జీవితాలపై ఎలా ప్రభావం చూపుతాయో ఇప్పుడు వీరి దినఫలాలను ఒక్కొక్కటిగా చూద్దాం. జూలై 25 ఈరోజు మీరు ఊహించని విధంగా ఒక మంచి ఊరట కలిగించే సంఘటనలను ఎదుర్కొంటారు. గత కొన్ని రోజులుగా మీ మనసులో పేరుకుపోయిన బరువు, ఆందోళనలు గణనీయంగా తగ్గుతాయి. వృత్తి జీవితంలో ఉన్నవారికి ఇది అత్యంత అనుకూలమైన రోజు అని చెప్పుకోవచ్చు. పెండింగ్లో ఉన్న ఒక ముఖ్యమైన ప్రాజెక్టు విజయవంతంగా మొదలు పెడతారు లేదా చాలా కాలంగా నిలిచిపోయిన పనులకు తిరిగి ఊపిరి పోస్తారు. మీ నిజాయితీ, అంకిత భావం కారణంగా మీపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం లభిస్తుంది. ఆర్థికంగా కూడా కొంత ఊరట లభించే సూచనలు ఉన్నాయి. ఊహించని ధనలాభం లేదా ఒక ఆర్థిక సమస్య పరిష్కారం కావచ్చు. కుటుంబ సభ్యులతో, మిత్రులతో దీర్ఘంగా ఉన్న విభేదాలు, అపార్థాలు తొలగిపోతాయి. సంబంధాలు బలపడతాయి. ఈరోజు మీకు ఆధ్యాత్మిక శక్తి విశేషంగా సహకరిస్తుంది. జూలై 26 తేదీన ఈరోజు మీకు కొన్ని మిశ్రమ అనుభూతులు ఎదురవుతాయి. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కొన్ని చిన్నపాటి అవాంతరాలు లేదా అంతర్గత ఒత్తిడులు మిమ్మల్ని కలవరపెట్టవచ్చు. పనిలో ఏదో ఒక చిన్న సమస్య తలెత్తినా నిరుత్సాహపడకండి. మధ్యాహ్నం తర్వాత పరిస్థితి మెరుగుపడుతుంది. మీకు మంచి మిత్రుల నుండి అనుకూలమైన సహకారం లభించవచ్చు. ఇది మీకు ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా ప్రేమలో ఉన్నవారికి ఈరోజు చాలా సానుకూలంగా ఉంటుంది. గతంలో తలెత్తిన అపార్థాలు తొలగిపోతాయి. మీ అనుబంధం మరింత బలపడుతుంది. భాగస్వామితో మీ బంధం పటిష్టపడుతుంది. అయితే ఈరోజు ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంది. కావున మీరు ముందుగానే ఆర్థిక ప్రణాళికతో వ్యవహరించడం మంచిది. జూలై 27 తేదీ ఈరోజు సూర్యగ్రహ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు మీకు లోతైన ఆత్మ పరిశీలనలు జరుగుతాయి. మీరు ఎప్పటి నుంచో వాయిదా వేసుకుంటూ వస్తున్న ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని ఇక ఎట్టి పరిస్థితుల్లోనైనా తీసుకోవలసిన సమయం ఆసన్నమైంది. ఈ నిర్ణయం మీ భవిష్యత్తుపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఏదైనా నూతన బాధ్యతలు అప్పగించవచ్చు. ఇది మీకు సవాలుగా అనిపించినా మీ సామర్థ్యాన్ని రూపించుకోవడానికి ఇదొక అవకాశం. వ్యాపారంలో ఉన్నవారికి సహచరులతో లేదా భాగస్వాములతో చిన్నపాటి అసమ్మతి తలెత్తే అవకాశం ఉంటుంది. కావున సంయమనంతో వ్యవహరించండి. ఆరోగ్యపరంగా మోకాళ్ల నొప్పులు, సాధారణ శరీర నీరసం అనిపించవచ్చు.
నిద్ర తక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. మానసిక ప్రశాంతత కోసం అనవసరమైన గొడవలకు దూరంగా ఉండండి. మౌనంగా ఉండటం మంచిది. ఈరోజు సూర్య నమస్కారాలు చేయడం అలాగే ఎరుపు రంగు దుస్తులు ధరించడం మీకు అనుకూల ఫలితాలను ఇస్తుంది. జూలై 28 తేదీన ఇది విశ్రాంతి మరియు పునరుత్తేజానికి సంబంధించిన రోజు. కుటుంబ సభ్యులతో గడిపే సమయం పెరుగుతుంది. ఇంట్లో స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రులతో మాట్లాడడం ద్వారా మీరు ఒక మంచి ఆధ్యాత్మిక అనుభూతిని పొందవచ్చు. వారి అనుభవాలను వినడం మీకు కొంత జ్ఞానాన్ని అందిస్తుంది. విద్యార్థులకు ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. గతంలో మీరు పెట్టిన శ్రమ మరియు కష్టానికి తగిన ఫలితంగా ఒక మంచి విజయం లేదా గుర్తింపు వచ్చేందుకు అవకాశం ఉంది. పరీక్ష ఫలితాలు లేదా ప్రాజెక్టు అంచనాలు సానుకూలంగా ఉంటాయి. ప్రేమ వ్యవహారాల్లో కూడా అనుకోని పరిచయాలు సానుకూలంగా మారే సూచనలు ఉన్నాయి. మీ సంబంధం మరింత బలపడవచ్చు. జూలై 29వ తేదీన ఈరోజు మీరు పనిలో మరింత నిమగ్నమై ఉంటారు. మీ లక్ష్యాల పట్ల స్పష్టమైన అవగాహనతో ముందుకు సాగుతారు. వృత్తి నిమిత్తం దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు. ఇది మీకు కొత్త అవకాశాలను తెచ్చిపెడుతుంది. ఈ ప్రయాణాల ద్వారా కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అవి భవిష్యత్తులో మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. కొన్ని ముఖ్యమైన పత్రాలపై సంతకం చేసే అవకాశం ఉంది కాబట్టి వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ముందుకు వెళ్ళండి. సామాజికంగా మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు ఏదైనా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. అక్కడ మీ మాటలకు విలువ పెరుగుతుంది. ఆర్థికంగా పెట్టుబడులకు ఈరోజు అంత అనుకూలంగా లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. జూలై 30 తేదీన ఈరోజు మీకు పూర్తి సానుకూలతతో నిండి ఉంటుంది. గతంలో మీరు పడిన కష్టానికి చేసిన కృషికి బదులుగా ఒక మంచి ఫలితం మీకు లభిస్తుంది. ఇది మీకు ఆనందాన్ని సంతృప్తిని ఇస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్కు సంబంధించిన చర్చలు జరుగుతాయి. ఇది మీ కెరీర్కు ఒక పెద్ద పురోగతిని సూచిస్తుంది. వ్యాపారంలో ఉన్నవారికి విదేశీ సంబంధాలు బలపడతాయి లేదా ఒక పెద్ద లాభదాయకమైన ప్రాజెక్టు వచ్చే అవకాశం ఉంది. మీ శత్రువులు బలహీనపడతారు లేదా మీకు దూరం అవుతారు. కుటుంబ సభ్యుల పూర్తి సహకారం లభిస్తుంది. ఇది మీ పనులలో మీకు అండగా ఉంటుంది. ఈ వారం కొన్ని రోజులు శారీరక అలసట, మోకాళ్ల నొప్పులు లేదా నిద్రలేమి వంటి సమస్యలు ఉండవచ్చు కాబట్టి మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా అవసరం. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. తేలికపాటి వ్యాయామాలు లేదా యోగా చేయడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం పెరుగుతుంది. సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా అవసరం. పౌష్టిక ఆహారం తీసుకోవడం, తగినంత నీరు త్రాగటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తగినంత నిద్ర, రోజుకి కనీసం 7 గంటల నుండి 8 గంటల వరకు నిద్ర పోవడం వల్ల అలసట తగ్గుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ధ్యానం మరియు ప్రాణాయామం ఒత్తిడిని తగ్గించుకోవడానికి, మానసిక ప్రశాంతత కోసం ప్రతిరోజు కొద్దిసేపు ధ్యానం లేదా ప్రాణాయామం చేయండి. ఆర్థికంగా కొన్ని రోజులు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అలాగే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోండి. మీ బడ్జెట్ను ముందుగానే ప్లాన్ చేసుకోండి. ఊహించని ఖర్చులకు సిద్ధంగా ఉండండి. జూలై 29న పెట్టుబడులకు అంత అనుకూలంగా లేదు కాబట్టి ఏదైనా పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మీ పనిలో మరింత నిమగ్నమై ఉండండి. సమయ పాలన పాటించడం, మీ నిజాయితీ అంకిత భావం మీకు విజయాలను అందిస్తాయి. మీ వృత్తి జీవితంలో అధికారులతో మంచి సంబంధాలు కొనసాగించండి. ఇది మీకు ప్రమోషన్లు లేదా కొత్త బాధ్యతలు పొందటానికి సహాయపడుతుంది. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపండి. ముఖ్యంగా తల్లిదండ్రులతో మాట్లాడడం వల్ల మీకు ఆధ్యాత్మిక ప్రశాంతత లభిస్తుంది. అపార్థాలు తొలగించుకోండి. గతంలో తలెత్తిన విభేదాలు, అపార్థాలను తొలగించుకోవడానికి ప్రయత్నించండి. సంబంధాలను బలపరుచుకోండి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనండి. సామాజికంగా మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కాబట్టి సామాజికంగా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనండి. మీ మాటలకు విలువ పెరుగుతుంది. విశ్వాసంతో వ్యవహరించండి. ఇతరులపై అవసరమైన అనుమానాలను పెంచుకోకుండా
విశ్వాసంతో వ్యవహరించండి. ఇది మీ సంబంధాలను మరింత పటిష్టం చేస్తుంది. ఆధ్యాత్మిక మరియు వ్యక్తిగత అభివృద్ధి, మీ అంతర్గత శక్తిని పెంపొందించుకోవడానికి, మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మికతను ఆశ్రయించండి. మీకు ఇష్టమైన దైవాన్ని ఆరాధించండి. మీకు ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి. ఈ సూచనలు మీకు ఈ 6 రోజులు మరింత ప్రశాంతంగా, విజయవంతంగా గడవటానికి సహాయపడతాయి. గుర్తుంచుకోండి, జ్యోతిష్యం ఒక మార్గదర్శకం మాత్రమే. మీ కృషి, నమ్మకమే మీ నిజమైన బలం. ఈ విధంగా జూలై 25 నుండి 30 తేదీ వరకు వృశ్చిక రాశి వారికి అనేక మార్పులు, అద్భుతమైన అవకాశాలు మరియు లోతైన ఆధ్యాత్మిక ప్రేరణలు ఎదురవుతాయి. ప్రతిరోజు మీకు ఏదో ఒక కొత్త పాఠం నేర్పే అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. కాబట్టి మీరు మీ మనసుని ధైర్యంగా ఉంచుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ఈ కాలం పూర్తిగా మీ వైపు ఉన్నది. మీరు దీనిని సద్వినియోగం చేసుకోవాలి. మార్పును ఆస్వాదించండి. జాగ్రత్తగా అడుగులు వేయండి. ఈ జాతక ఫలితాలు మీకు నచ్చితే దయచేసి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి.